ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైకాపా నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి షబానా ఖాతున్, ఎంపీ కేసినేని నాని కుమార్తె శ్వేతతో కలిసి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని షబానా ఖాతున్ అన్నారు. ప్రచారం మధ్యలో ఇస్త్రీ బండి దగ్గర నిలబడి సరదాగా ఇస్త్రీ చేశారు. మరోవైపు 20వ డివిజన్ పరిధిలోని భవానీపురంలో వైకాపా పశ్చిమ నియోజకవర్గ సీటు ఆశిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం ప్రచారం సాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమని తెలిపారు. ప్రజలందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఒకటే కోరుకుంటున్నారు, టీడీపీ గెలవాలి, సీఎం గారే గెలిచి మా అందరికీ మా రాష్ట్రానికి అభివృద్ధి తెచ్చేది ఆయన ఒకటే అని కోరుకుంటున్నారు. నేను మా నాన్నలాగా కష్టపడి ప్రజలందరికీ చూసుకుంటానని చెప్పుకుంటున్నాను. ఈ 4 రోజులు తిరిగినాక ప్రజలు కష్టాలు ఏమున్నో కనుక్కున్నా. ఇది ఒక ప్రచారం కాదండి, ఇది ఒక అవగాహన పాదయాత్ర. అలాగే ఇంకా 5 ఏళ్ళు కూడా ఇంకేం చేస్తే మనకి సమగ్రాభివృద్ధి పొందుతాము అని చెప్పి అందుకోసం మేము ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఈ 5 ఏళ్లలో విజయవాడకి పొందినంత అభివృద్ధి 60 ఏళ్లలో కూడా ఎప్పుడూ మనం చూడలేదు.